చేస్తున్నారండి ఈరోజు? ఎగ్ చాట్ అమ్మా. ఎగ్ చాటా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారండి? ఆనియన్, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, ఆయిల్. ఓకే ఆంటీ, ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్, పచ్చిమిర్చి వేయించాలి. ఆనియన్స్ ని పచ్చిమిర్చిని వేయించుకోవాలా? ఓకే, స్టవ్ వెలిగించేద్దాం అయితే. ఫస్ట్ ఆయిల్, నెక్స్ట్ ఏం చేయాలంటే అది వేయించి మిక్సీ చేయాలి. ఓకే, ఇప్పుడు వీటిని వేయించుకోవాలా మనం? దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు. కొత్తిమీర కాడలు. సో దీంట్లో కాడలు బాగుంటాయా? మిక్సీ వేస్తాం కదా. ఓకే, దాని ఫ్లేవర్ వస్తూ ఉంటుందా? ఓకే, వేసేసైనా. బాగా వేయించుకోవాలా అంటే, లేదా కొంచెం ఉడికితే సరిపోతాయా? కొంచెం ఉడికితే సరిపోతాయా? స్టవ్ కట్టేసాను. ఓకే, ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి తీసి మిక్సీ వేయాలండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలా? ఓకే ఆంటీ, మిక్సీలో వేసేద్దామా ఆంటీ దీన్ని? ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేయాలా ఆంటీ? ఓకే, వేసేద్దాం అయితే. సో పేస్ట్ చేసేసుకున్నాం కదండి, తర్వాత ఏం చేయాలి? దీంట్లో వేయాలా? ఓకే, నేను ఇచ్చేస్తాను, వేసేద్దాం. ఏం కావాలంటే నెక్స్ట్? పేస్ట్. అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లిపాయ ఉట్టి అల్లం వెల్లుల్లి. అవునా? అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, ఉప్పు, నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. కుక్కరా? ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించమంటారా? కుక్కర్ అన్నారు, మరి దీంట్లో ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయేంటండి? ఈ వీటిలో వేసి బాయిల్ చేస్తామమ్మా. ఓకే, తర్వాత అంటే ఇలా ఉంచేసేయాలా? మూత పెట్టాలా? సో విజిల్ ఏం పెట్టుకోవట్లేదా మనం? అక్కర్లేదమ్మా. అక్కర్లేదా? ఎంతసేపు పట్టిద్ది దాంట్లో ఉడకడానికి? 5 నిమిషాలు. ఇడ్లీ ఎంతసేపు? అంతేనా? అయిపోయిందండి. స్టవ్ తీసేస్తున్నాను. తిను. పాన్ పెట్టారండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేయాలండి. ఆయిలా? పేస్ట్ చాకేమమ్మా. నెక్స్ట్ ఏం చేయాలంటే స్పూన్ ఇస్తే ఇది తీసి దాంట్లో వేస్తాం. ఓకే, స్పూన్ తో దాంట్లో వేసుకోవాలా? డీప్ ఫ్రై చేయాలా? అవును. ఓకే, అయిపోతాయిలేమ్మా తొందరగా. అంటే మామూలుగా చాట్ అంటే మామూలుగా పప్పుతో వాటితో వీటితో చేస్తూ ఉంటారు కదా, ఎగ్ తో కూడా చేస్తారా? ఓకే, సాయంకాలం పిల్లలు రాగానే చేసి పెడితే బాగా తింటారు కదా. ఓకే, సో బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలా అంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతాయా? సరే, తీస్తాను. ఇక తీస్తానమ్మా. ఇలా అయితే సరిపోతుందా? ఓకే అండి, లైట్ బ్రౌన్ కలరా అండి? ఓకే,
స్టవ్ వెలిగించి ఓకే. వేరే ప్రాసెస్ ఏదైనా చేయొచ్చా? నాలుగు ఆనియన్ వేయించుతానమ్మా. ఓకే. కొంచెం ఆయిల్ వేయాలా? నెక్స్ట్ అంటే ఆనియన్ వేస్తాను. ఆనియన్. దీంట్లో ఏమి ఉన్నాయంటే ఆనియన్స్ ఏవో చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి. జీలకర్ర వేసానమ్మా. ఓకే. ఆనియన్ జీలకర్ర. ఆనియన్ జీలకర్ర అయిపోయినాయి అంటే అవి అయిపోయినాయి తీస్తున్నానమ్మా. సరే అండి. స్టవ్ ఆఫ్ చేసేసేనా? సో ఆయిల్ కాగినట్టుంది, వేసేనా అంటే? ఆనియన్ వేసి వేసేసేనా? పచ్చిమిర్చి అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేగిపోయినట్టున్నా అంటే తర్వాత వేసేయాలండి. ఇవి వేయించుకుని వేసేసేయాలా అంటే? ఎక్కువ చేసినవి ఎక్కువ చేసినవి. ఓకే. ముక్కలు కట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ గా బాయిల్ చేసుకున్నాం అన్నమాట. సాల్ట్ అమ్మా. నెక్స్ట్ సాల్ట్ అంటే నెక్స్ట్ అంటే కొబ్బరి పొడి ఇవ్వమ్మా. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అమ్మా. ఓకే. పసుపు. నెక్స్ట్ కరివేపాకు. కొంచెం సరిపోతుందా? సరే చాలు. మిమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టడం అని చెప్పి మొత్తం నేనే చేస్తున్నాను అనమాట. మీరు వాళ్ళని చెప్తూ ఉంటే నేను కూడా ఎట్లా నేర్చుకున్నట్టు ఉంటుందని. ఇంట్లో వంట మీరే చేస్తారా ఆంటీ? నేనే చేస్తానమ్మా. ఎప్పుడు మీరే చేస్తూ ఉంటారు కదా, ఈసారి నాకు చెప్తూ ఉండండి, నేను మిగిలినవన్నీ కలిపేస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా నువ్వు, నీకు అన్ని నేర్పుతాను. నాకు వంటలు నేర్పిస్తారంట ఆంటీ. మీ దగ్గర ఉంటే నాకు కొన్ని వంటలు వస్తాయి ఆంటీ. మా ఊరు రుచిలో పనిచేసాను అనుకోండి, ఊరు తిరగచ్చు, ఊరు వంటలన్నీ నేర్చుకోవచ్చు. సో అందుకనే అనమాట ఇంట్లో కూడా ఉండట్లేదు నేను. కొంచెం కారం. కొంచెం కారమా? సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసేమంటారా ఆంటీ? కొంచెం వేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. గరం మసాలా, కొత్తిమీర అయిపోయింది. అయిపోయినట్లేనా అంటే? అవును. నాకు డిష్ అంతా ఎప్పుడు అయిపోయినట్టు తెలుసు అండి. కొత్తిమీర ఏమన్నప్పుడే ఇంక డిష్ అయిపోయిందని అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్ రెడీ అయిందమ్మా శిరీష. బౌల్లోకి తీస్తున్నాను. ఓకే అండి. ఎగ్జాక్ట్ తయారైందమ్మా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమ్మా. ఓకే ఆంటీ, ఎగ్ చాట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేబోతున్నాను. నేను చాలా రకాల చాట్స్ తిన్నాను అనమాట, సమోసా సంథింగ్ సంథింగ్ సంథింగ్, బట్ ఇది మాత్రం స్పెషల్ చాట్, అది కూడా ఎగ్ తో చేశారు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా బాగుంది ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నో